నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ నిత్య మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటల కొరకు నాయన నీ పిల్లలముగా పరిశుద్ధ లేఖనాలను ధ్యానించడానికి పూనుకుంటుండగా సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచననివ్వమని మిమ్మల్ని కోరుకుంటూ, నీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరముగా నాయన ఈ వాక్య పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ, క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి, పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, ఈ నూతన సంవత్సరంలో ఆధ్యాత్మికంగా వాక్యం చదువుట యందును, ప్రార్థన యందును, సంఘ సహవాసమందును మీరు బలముగా ముందుకు వెళుతున్నారు అని మేము ఆశిస్తున్నాం. మరి అందరూ ఆత్మపూర్ణులుగా మనం ముందుకు వెళ్ళాలి అని ప్రభు ప్రేమను బట్టి మమ్మల్ని అందరినీ కోరుకుంటూ, దేవుని మహా కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తూ, దయచేసి దేవుని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. జనవరి నెల అనగానే పండుగలను ముగించుకొని క్రొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలిగే నెల, నిర్ణయాలు తీసుకునే నెలగా ఈ జనవరి నెలకు పేరు. వ్యాపార రంగంలో ఉన్నవారు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన వ్యాపారపు టర్నోవర్ను ఇంత పెంచుకోవాలి అని నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా వ్యాపార రంగంలో బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి క్రొత్త క్రొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వాలు కానివచ్చు, లేకపోతే మన కుటుంబాలలో కూడా మనం కూడా నిర్ణయాలు తీసుకుంటాం. ఈ సంవత్సరం పిల్లల వివాహాలు చేయాలి అని, ఈ సంవత్సరం ఇల్లు కట్టాలి అని, ఈ సంవత్సరం ఇంటి మీద మరలా ఇంకొక ఇల్లు కట్టాలి అని, ఈ సంవత్సరం చదువులలో రాణించాలి అని, ఈ సంవత్సరంలో ఎలాగైనా ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి అని, పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎన్నో నిర్ణయాలను తీసుకుంటూ ఉంటాం. చివరికి ఈ సంవత్సరం నుంచి పొదుపు చేయాలి, రానున్న కాలపు పరిస్థితులు ఎలా ఉంటాయో అని భవిష్యత్తును గురించిన ఆలోచన కలిగి సేవింగ్స్ మీద కూడా మన ఆలోచనలు మల్లుతుంటాయి. మంచిదే, కాదనటం లేదు. కానీ నీ ఆత్మీయ జీవితం కొరకు నువ్వు ఏ నిర్ణయాన్ని తీసుకున్నావు? నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఏమైనా నిర్ణయాలు మనం తీసుకున్నామా లేదా మనం ఆలోచించాలి. లోకములో ఉన్నవారు తమ కొరకు బ్రతుకుతూ ఆ బ్రతుకును ముందుకు తీసుకుని వెళ్ళడానికి బలమైన నిర్ణయాలతో ముందుకు వెళుతున్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్న నీవు, ఒక బాధ్యత కలిగిన నీవు నేను ఏ నిర్ణయాలను మనం తీసుకున్నాం? దేవా, నీ కృపను బట్టి నేను సంతోషిస్తున్నాను, నూతన సంవత్సరం ఇచ్చావు అని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంతోనే సరిపెడదామా? లేదు అంటే, నా జీవితంలో ఈ నూతన సంవత్సరాన్ని అనుగ్రహించిన దేవా, ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను నీతో, నా జీవితాన్ని ఇలా ముందుకు తీసుకొని వెళతాను అని బలమైన నిర్ణయాలను ఏమైనా తీసుకోగలుగుతున్నావా? దయచేసి మీరు ఆలోచించండి. కాలచక్రం గిర్రున తిరుగుతుంది, కానీ మన జీవితాలు వెనకబడినట్లుగానే అనిపిస్తుంటాయి ప్రియమైన వారలారా. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం గొప్పగా బ్రతకాలి అని ఏమైనా ఆలోచన కలుగుతుందా? బాప్తిస్మము తీసుకున్న తొలినాళ్లలోనే బాగున్నాం ఇప్పటికంటే అని మనకు అనిపిస్తుంది అంటే, ఆ తొలినాళ్లలోనే బాగుండి ఆ తర్వాత మన జీవితంలో దేవుని కొరకు బ్రతకడానికి ఏ నిర్ణయాలు తీసుకోకుండానే మరలా లోకములోనికి వెళ్ళిపోతున్నాం. మన జీవితంలో
పగవాడితో మాట్లాడకూడదని, వాడికంటే గొప్పగా ఉండాలి అని వ్యాపారాలు, చదువులు, ఉద్యోగాలు అన్నింటి విషయంలో నిర్ణయాలు తీసుకొని నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోకుండానే ఈ సంవత్సరం కూడా ముగించేద్దాం అనుకుంటున్నావా? నాయనా లేఖనాలను చదువుతాను నాయన ఈ సంవత్సరం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోగలవా? ప్రార్థనలో గడుపుతానయ్యా ఈ సంవత్సరము. నీ కార్యక్రమాలకు సహకరిస్తానయ్యా ఈ సంవత్సరం. ఈ సంవత్సరము ఇదిగో మందిరానికి వస్తానయ్యా నేను మానకుండా. ఈ సంవత్సరము సేవకుల కోసం నేను ప్రార్థన చేస్తానయ్యా. ఏ నిర్ణయాలు తీసుకోకుండానే దేవుడు కొత్త సంవత్సరాన్నిచ్చాడు, కొత్త సంవత్సరాన్నిచ్చాడని సంతోషపడుతున్నాం. ఏ నిర్ణయము తన కొరకు తీసుకోకుండానే ఈ సంవత్సరం కూడా బతికేద్దాం అనుకుంటున్నాం కదా! అసలు 365 రోజులు దేవుడు ఇవ్వాలా మనకి? దయచేసి మీరు ఆలోచించండి. 365 రోజులు మరలా దేవుడు మనకివ్వాలా? లేదు, ఇవ్వాలండి అంటే ఆయన కొరకు ఏం చెయ్యాలి అని ఇదిగో నీ హృదయంలో నిర్ణయించుకున్నావు చెప్పండి. దేవుని కొరకు పుట్టినవారు, దేవుని కొరకు ఆయుష్ను కలిగిన వారము, దేవుని కొరకు బ్రతకవలసిన వారము, అన్నీ దేవుని కొరకైనప్పుడు దేవుని కొరకు ఏ నిర్ణయం తీసుకొని నువ్వు ముందుకు వెళుతున్నావు? ఏవండి, ఈ విషయాలను చాలా సీరియస్‌గా మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. లేదంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలలోనికి మనం వెళ్ళి చూడగలిగితే భక్తుల జీవితాలలో అవి కనపడుతుంటాయి. కనీసం వాటిని చూసినప్పుడైనా బలమైన నిర్ణయాలు మనలోనికి రావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి మీరు చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటిని, కన్యకను నేనెలాగు చూచుదును? అలాగు చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును? దయచేసి చూడండి. యోబు గారు తన కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడు. ఏమనో తెలుసా? కన్యకను నేను చూడకూడదు. నేనెలాగు చూచెదను అంటున్నాడు. అంటే తన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడు. దేవుని ఆజ్ఞను నేను మీరకూడదు అని. ఎంత ఆశ్చర్యం ప్రియమైన వారలారా! తన శరీరములో ఉన్న అవయవాలతో నిబంధన చేసుకున్నాడు. నేను భక్తిగా ఉండాలి, దేవుని కొరకు నిలబడాలి. నేను నా కన్నులతో కన్యకను నేనెలాగు చూచెదను అన్నాడు ప్రియమైన వారలారా. ఈరోజు మనుషులతో సంబంధాలు నెరపడానికి వచ్చిన సెల్ ఫోన్ మన చేతుల్లోనికి వచ్చిన తర్వాత మన కాలాన్ని హరించి వేస్తుంది అన్న సంగతి మనందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథం చేతుల్లో ఓ గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు మన చేతుల్లో ఉంటుందా? ఎప్పుడు 24 గంటలు పడుకునేటప్పుడు ప్రక్కనే మనం మెలుకువగా ఉన్నప్పుడు అది చూడకపోతే ఏదో కోల్పోయినట్లుగా, దానికోసమే మనం ఉన్నట్లుగా ఈరోజు సమాజం మారిపోయింది. పిల్లలు, వృద్ధులు అన్న తేడా లేకుండా ప్రియమైన వారలారా. నిబంధన ఏమన్నా చేస్తున్నావా? నేను మొబైల్‌తో ఇదిగో నా కాలాన్ని నేను హరించేసుకుంటున్నాను. నా కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాను. నా కన్నులతో నేను చెప్పుకుంటాను. అమ్మో! దాని లోపలికి నేను వెళ్ళకూడదు. అవసరాన్ని బట్టి నేను వాడుకోవాలి అన్న నిబంధన ఏమైనా చేయగలవా? ఆలోచించండి. ఒకరోజు ఒంటరితనముగా ఉన్నప్పుడు, అమ్మో! ఒంటరిగా ఉన్నాను అని సహవాసాన్ని కోరుకునేవారం. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సహవాసాన్ని మానేసి ఒంటరిగా అదే సెల్ ఫోన్ లోపలికి వెళ్ళిపోయి, ఇదిగో చెత్త చెదారం లాంటి వీడియోస్‌నన్నీ చూస్తూ మన ఆత్మీయ జీవితాన్ని మనమే భ్రష్టు పట్టించుకుంటున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఏదైనా ఒక దృశ్యాన్ని మనం చూస్తున్నాము అంటే మనం ఆహారాన్ని ఆత్మకు అందిస్తున్నాం. లోపల ఉన్న ఆత్మకు ఆహారం మనం చూస్తున్నది ప్రియమైన దేవుని పిల్లలారా.
వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు, చూస్తున్నావంటే ఆత్మకు జీవాహారం అందుతుంది. లోకంలో ఉన్నదాన్ని నువ్వు చూస్తున్నావు అంటే చెత్త చెదారమంతా హృదయములోనికి వెళుతుంది. అప్పుడు హృదయము ఏదైతే నిండుకొని ఉంటుందో అదే నోరు మాట్లాడుతుంది. మీరు ఆలోచించండి. నువ్వు ఏం వింటున్నావో అవే మాట్లాడుతావు. సెల్ ఫోన్‌లో ఏం వింటున్నావో అవే మనం మాట్లాడతాం. ఈరోజు పాపాన్ని మానుకొనలేని స్థితి ఎందుకు వచ్చింది అంటే, ప్రతిరోజు పాపాన్ని చూస్తూ ఏదో వాక్యం వినగానే నేను మానేయాలనుకున్నంత ఈజీ కాదు గదా! మానేయలేం కదా! రోజు చేసేదే ఫోన్‌లతో గడుపుతున్నప్పుడు నేను పాపాన్ని మానేస్తానని ఒక్కసారి అనుకుంటే మానేయగలవా? అయితే ఈ నూతన సంవత్సరంలో ఒక నిబంధన చేసుకో. అవసరానికి మించి నేను సెల్ ఫోన్‌తో కాలక్షేపము చెయ్యడానికి వీలు లేదు. యోబు గారు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. కన్యకను నేనెలాగూ చూడగలను అన్నాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్లి మనం చూడగలిగితే ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం నుండి, యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవాయే నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మొరొక్కుకొనెను. దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. అయ్యా, నేను వెళుతున్నాను. తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రము, మరలా నన్ను కాపాడి తీసుకొని వస్తే ఈ రాయి మందిరమగుతుంది. నా సంపాదనలో 10వ వంతు నీకిస్తాను. ఒక నిబంధన. దేవుడేమో నాకేమిస్తావు అని దేవుణ్ణి అడగలేదు ప్రియమైన వారలారా. దేవుడితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఏవండి, దేవుడు అడిగినా, రాయించినా ఇవ్వని మనమెక్కడ? దేవుడు అడగకపోయినా ఆయనతో నిబంధన చేస్తూ, నాయనా నాకు మేలు చేస్తే నీకిదిస్తాను అని ఒక నిబంధనతో తన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతున్న యాకోబు గారు ఎక్కడ ప్రేమను వారలారా? భక్తులు చూడండి, వారి జీవితాలలో నియమ నిబంధనలు ఉంటాయి ప్రేమన దేవుని పిల్లలారా. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళరు. ఎవరితో పడితే వారు కూర్చోరు. ఏది పడితే అది చూడరు. ఏది పడితే అది మాట్లాడరు. ఎందుకు? నిబంధనలు. వారి అవయవాలకు నిబంధనలు. దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొని ఆ ఆజ్ఞలలో మా జీవితాలు ఉండాలి అని వారి శరీరంలో ఉంటున్న అవయవాలతో నిబంధన చేసుకున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. యాకోబు గారి తదనంతరం యోసేపు గారు కూడా ఐగుప్తు దేశంలో మాట్లాడిన మాట మనందరికీ తెలిసిన మాట. జాగ్రత్తగా మనం చూడగలిగితే ప్రేమన వారలారా, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింపకయుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను. దినదినము దినదినము ప్రేరేపిస్తున్నప్పుడు యోసేపు ఎందుకు తప్పు చేయలేదు అంటే ఒక నిబంధన ఉంది. తన హృదయంలో ఒకటి నిర్ణయించుకున్నాడు. ఏమనో తెలుసా? నేను పాపము చెయ్యకూడదు. నా దేవునికి విరోధముగా నేను తప్పు చెయ్యకూడదన్న నిబంధన హృదయములో ఉంది ప్రేమన వారలారా. ఏ నిర్ణయాలు లేకపోతే ఈరోజు బలంగా ఉండి రేపు పడిపోయేవాడు. కానీ ఇంత బలంగా ఉండటానికి కారణం హృదయంలో బలమైన నిర్ణయాలు. యోసేపు గారు తన జీవితంలో జరిగింది తన పిల్లలకు, యాకోబు గారు తన జీవితంలో జరిగింది యోసేపు గారికి చెప్పుతూ దేవుని కొరకు బ్రతకటం వారికి నేర్పించారు ప్రేమన దేవుని పిల్లలారా. యోసేపు, నేను నా దేవునితో నిబంధన చేసుకున్నాను, 10వ వంతు ఇస్తానని, ఇదిగో చేస్తున్నాను రా అది. అలాగే యోసేపు
తన హృదయములో నేను ఐగుప్తు దేశములోనికి వెళ్ళిన నా తండ్రి నాకు నేర్పించిన నీతిని నేను విడిచిపెట్టకూడదు. నా వల్ల దేవునికి అవమానం కాకూడదు. దేవునికి విరోధముగా నేను ఏ తప్పు చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. దాన్ని కొనసాగిస్తున్నాడు. ఏదో ఒకరోజు కాదు, దినదినము శోధిస్తుంది. దినదినము తన నిర్ణయాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ఆహార పదార్థాలు ఇష్టమైనవి మన కళ్ళ ముందుంది. మనకు షుగర్ ఉంది. దానివల్ల ప్రమాదం, చచ్చిపోతామని జ్ఞాపకం చేసుకుంటే తినగలమా? తినగలమా చెప్పండి? అలాగే కళ్ళ ముందు శరీర సుఖము ఉన్నప్పటికిని, నా దేవునికి దృష్టికి నేను ఇంత ఘోర పాతకము ఎలా నేను చేయగలను? నా దేవునికి విరోధంగా ఎలా ప్రవర్తించగలను అని తన ఆత్మీయ జీవితంలో ఒక నిబంధన చేసుకున్నట్లుగానే యోసేపు గారు కనబడుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. సంవత్సరాలు సంవత్సరాలు గతించిపోతున్నాయి. పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకున్నాను, చెయ్యలేకపోయాను. ఈ సంవత్సరం కూడా చెయ్యలేను అని మానేసావా? నిర్ణయం తీసుకోవటం నీ చేతుల్లో ఉంది. దానిని కొనసాగించటం కూడా నీ చేతుల్లోనే ఉంది. తీసుకున్న నీవు ఈ సంవత్సరం ఎందుకు కొనసాగించకూడదు? పోయిన సంవత్సరం ఏదో వదిలేసావని ఈ సంవత్సరం కూడా ఇక నా వల్ల కాదు అని చేతులెత్తేసావా? నువ్వెవరు? దేవుని కుమారుడు. నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడున్నాడు. నీ కళ్ళ ముందు ఎవరున్నారు? వాక్యమైన యేసు క్రీస్తు ఉన్నాడు. కొనసాగించలేవా? మనము దేవునిలో ఉంటే సమస్తము సాధ్యమే. యేసుక్రీస్తు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అంటున్నాడు. ఏమండి, కొనసాగించగలనన్న విశ్వాసంతో ముందుకు వెళ్ళగలిగితే నువ్వు సాధించగలవు. ముందే నా వల్ల కాదు అంటే నువ్వేమి చేయలేవు. ఇక నీ పిల్లలు ఫెయిల్ అయిపోతానమ్మా అంటే ఏమంటావు? ఒరేయ్, ఫెయిల్ అయిపోతానని ముందే ఎందుకంటున్నావు? పాస్ అవ్వటానికి ప్రయత్నం చేయు, నువ్వు కష్టపడు అని ప్రోత్సహిస్తుంటాం కదా మనమే. కానీ దేవుని విషయాల్లోకి రాగానే నా వల్ల కాదు, పోయిన సంవత్సరం చేయలేదు, ఈ సంవత్సరం కూడా నా వల్ల కాదు అంటాం. మరి నువ్వే కదా, నేనే కదా, దేవుడు తోడై ఉంటే సమస్త కార్యములను చేయగలవు అని ఇశ్రాయేలీయులకు తోడై ఉన్నప్పుడు వాళ్ళు యుద్ధాలు గెలిచారని చెప్పేది మనమే కదా. అంటే మన జీవితాలలోనికి రాగానే అవి ఎందుకు పనికిరావన్నట్లుగా ఉంటాం ప్రేమన వారలారా. పక్కవాడికిచ్చే సలహాలు మన జీవితానికి రాగానే ఎందుకులే అనుకుంటాం ప్రేమన వారలారా. లేదు, నిజమని నువ్వు నమ్మగలిగితే ఒక బలమైన నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరం అంతా ఎందుకు కొనసాగించలేవో ముందుకు వెళ్ళు. దేవా, యాకోబు గారు తీసుకున్న నిర్ణయం నేను తీసుకుంటాను. నా కష్టంలో ఈ సంవత్సరం అంతా నీకిస్తాను. ఇదిగో, యోబు గారు తీసుకున్న నిబంధన, నా కన్నులకు చెడు దృశ్యాలను నేను చూడను అన్న నిర్ణయాన్ని ఎందుకు తీసుకోకూడదు? నా నోటికి తాళం వేస్తున్నాను, వ్యర్థమైన మాటలు నేను మాట్లాడను, బూతులు నా నోటికి రానివ్వను అని ఎందుకు నిబంధన చేసుకోకూడదు? ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా నీ మందిరానికి వస్తాను అని ఎందుకు నిబంధన చేయకూడదు? తప్పనిసరి నీ బల్లలో చెయ్యి వేస్తాను, సహవాసములో ఉంటాను అని ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు? నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి నూతన సంవత్సరంలో నువ్వు తీసుకునే నూతన నిర్ణయాలను బట్టే దేవుడు ఈ సంవత్సరం మనకి ఇవ్వాలా లేదా ఆలోచిస్తాడు. నూతన సంవత్సరంలోనికి వచ్చాం కదా, ఇక అయిపోయిందిలే అనుకోకూడదు. ఈ నూతన సంవత్సరంలో కూడా చనిపోయేవారు లేరా? అందులో మనం ఉండమని చెప్పండి. మరి నీవు నేను బ్రతకాలి అంటే బలమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి ప్రేమల వారు. ఆయుష్షునిచ్చేదే దేవుడైతే ఆయన కొరకు ఏ నిర్ణయం తీసుకోకుండా బ్రతికేద్దాం అనుకుంటే దేవుడు ఎందుకు ఆయుష్యనివ్వాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు మన కొరకు ఎన్ని నిబంధనలు చేశాడు. ఆకాశములో ఆయన ధనుస్సు నుంచాడు. మరలా జలప్రలయాన్ని నేను రప్పించనని ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రేమన వారలారా. దేవుడు మనతో నిబంధన చేస్తే నీవు దేవునితో నిబంధన చేస్తున్నావా? కనీసం నీ అవయవాలతో నువ్వు నిబంధన చేసుకుంటున్నావా? దయచేసి మీరు ఆలోచించండి.
దేవుడు మనల్ని బ్రతికింపజేయడానికి ఆయన ఆరాటపడుతుంటే, బ్రతకాలన్న ఆశ నీకు నాకు లేక, ఇదిగో లోకపు పాపములో కొట్టుకొని పోతూ అప్పుడప్పుడు వాక్యాన్ని విని భయపడి బతకాలి, బతకాలనుకుంటున్నాం తప్ప దేవునితో నిబంధన చేయగలుగుతున్నావా? అలాగైతే ఒక నిబంధన చెయ్యి ఈ నూతన సంవత్సరంలో. నాయన ఈ సంవత్సరం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాను. ఈ సంవత్సరం కన్నీటి ప్రార్థన చేస్తాను. ఈ సంవత్సరం ఉపవాసముతో కూడిన కన్నీటి ప్రార్థనలో సేవ కొరకు మొరపెడతాను. ఈ సంవత్సరం నా కష్టాన్ని నీ సేవకిస్తాను. ఈ సంవత్సరం ప్రేమ కలిగి ఉంటాను. ఆత్మ ఫలాలలో ఒక ఫలాన్ని నా జీవితంలో నేను పెంపొందించుకుంటాను అని నీ బ్రతుకును గురించి నువ్వు ఏ నిర్ణయాన్ని తీసుకుంటున్నావో ఒక్కసారి ఈ క్షణం ఆలోచించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీరు ఆలోచించండి. మనము పాపము ఎందుకు చేస్తున్నామో తెలుసా? శరీరాలలో భోగేచ్ఛ ప్రియమైన వారలారా. ఈ శరీరానికి ఏమైనా నిబంధన పెట్టుకున్నావా? పెట్టుకో. కళ్ళకు నిబంధన పెట్టుకో. నోటికి నిబంధన పెట్టుకో. చెవులకు నిబంధన పెట్టుకో. కాళ్ళకు నిబంధన పెట్టుకో. చేతులకు నిబంధన పెట్టుకో. అమ్మో! నా దేవునికి విరోధముగా ఈ శరీరాన్ని నేను వాడకూడదు. సజీవ యాగముగా ఆయనకు నేను ఇవ్వాలన్న నిబంధన పెట్టుకో. మహనీయుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదికి వచ్చాడు. ఆయన ఏ పాపము చెయ్యలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకో తెలుసా? ఆయనకు ఒక నిబంధన ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు చూడండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆయన మనతో ఒక క్రొత్త నిబంధన చేస్తున్నాడు. క్రొత్త నిబంధన. తన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణను అనుగ్రహిస్తానన్న నిబంధన. పాపములో ఉంటున్న మనల్ని విమోచించాలి అన్న నిబంధన. పాపము లేనివాడుగా ఎలా బ్రతకగలిగాడు అంటే తన అవయవాలతో నిబంధన చేసుకున్నాడు. ఏ పాపము చెయ్యకూడదు అని. ఆ పాపము లేని మహనీయుని రక్తముతో నిబంధన చేశాడు మనకు. ఆ రక్త నిబంధనలోనికి వచ్చే కదా నీతిమంతులుగా మనం తీర్చబడుతుంది. దయచేసి మీరు ఆలోచించండి. ఇందు నిమిత్తమే కదా పరలోకమును నుండి నేను దిగి వచ్చింది అంటున్నాడు. అంటే నిబంధన. తండ్రితో నిబంధన చేశాడు. మనతో నిబంధన చేశాడు ప్రియమైన వారలారా. పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదికొచ్చాడు. భూమి మీదికొచ్చిన ఆయన తన రక్తాన్ని చిందించి మనకు పాప క్షమాపణ అనుగ్రహించాడు. మనతో నిబంధన చేసి రక్షణను అనుగ్రహించిన ఆయన కొరకు బ్రతకడానికి ఇదిగో దేవునితో కాదు, ముందుగా నీ అవయవాలతో నిబంధన చేసుకో. నీ అవయవాలతో. నువ్వు అనుకున్నది నువ్వే నెరవేర్చనప్పుడు దేవుడు అనుకున్నది ఏం చేయగలవు నువ్వు? నీ మాట మీద నువ్వే నిలబడినప్పుడు దేవుని మాట మీద నువ్వు నిలబడగలవా? ముందు నీ మాట మీద నువ్వు నిలబడటం నేర్చుకో. ఆ తర్వాత దేవుని మాటల మీద నిలబడగలిగే స్థితి వస్తుంది ప్రియమైన వారలారా. మనకు తెలుసు కదా! 100 మార్కుల కొరకు ప్రయత్నం చేద్దాం. ఏ 60 70 వస్తాయి కదా! 35 మార్కుల కొరకే ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయిపోతాం కదా! అలాగే దేవుని మాట మీద మనం నిలబడాలంటే ముందు నీకు కొన్ని సరిహద్దులు ఉండాలి ప్రియమైన వారలారా. ఆ సరిహద్దులలో నువ్వు నిలబడగలిగితే దేవుని మాట మీద కూడా నిలబడగలిగే స్థాయిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి దయచేసి ఆలోచించు. ఈ నూతన సంవత్సరాన్ని ఏదో గతించిపోతుందిలే అనుకోకు. దేవుడు కృప వల్ల ఇచ్చాడు. ఆయన కొరకు నువ్వు బ్రతుకుతావని ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక బలమైన నిర్ణయం తీసుకో. ఒక నిబంధన చెయ్యి. నాయన ఇది మానేస్తాను. ఇదిగో ఈ మంచిని నేను పెంపొందించుకుంటాను. ఈ చెడును నాలో నుంచి తీసివేసుకుంటాను. ఇదిగో నీ వాక్యము ద్వారా ఈ మంచిని నాలో పెంపొందించుకుంటాను అని నిబంధన చేసుకొని, ఆ నిబంధనను జ్ఞాపకము చేసుకుంటూ ప్రతిరోజు దాని మీద నిలబడగలిగితే ప్రియమైన వారలారా, పరిశుద్ధత మన హృదయంలోనికి వస్తుంది. దేవునికి ఇష్టమైన వారుగా ఉంటాం ప్రియమైన వారలారా. యాకోబు గొప్పవాడయ్యాడు, నిబంధన చేసుకున్నాడు గనక. యోబు గొప్పవాడని ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం, నిబంధన చేసుకున్నాడు గనక. యేసుక్రీస్తు కూడా
తన అవయవాలతో నిబంధన చేసుకున్నాడు. మన పాప క్షమాపణ నిమిత్తము ప్రేమన వారలారా, ఏ పాపము చేయలేదు. ఇదిగో క్రొత్త నిబంధన నీతో నాతో చేస్తున్నాడు. ఆ నిబంధనలోనికి వచ్చిన మనము మనకు మనముగా సరిహద్దులను పెట్టుకొని దేవుని కొరకు బ్రతుకుతూ అప్పుడు ఆయన కట్టడాలను పాటించగలిగే స్థితిలోనికి మనం వెళతాం ప్రేమన వారలారా. దయచేసి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దేవుని కొరకు ఉన్నతంగా మనం బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ దయచేసి బలమైన నిర్ణయాలతో విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విన్న మాటలు నీ పిల్లల హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. రోషాన్ని కలిగించండి తండ్రి. నీ పిల్లలలో నాయన తండ్రి, నీ కొరకు బ్రతకాలన్న ఆశను నూతనంగా పుట్టించండి నాయన తండ్రి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు ఈ సంవత్సరము కూడా కొనసాగునట్లుగా నాయన బలపరచండి. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. పిల్లలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రమాదములు గాయపడిన నీ పిల్లలకు స్వస్థతనివ్వండి తండ్రి. ఉద్యోగాల కొరకు ఆరాటపడుతున్న నీ పిల్లలను నాయన విజయాన్ని అనుగ్రహించండి. మానసికమైన వేదనలతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన తండ్రి మనోధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. మేలులతో నింపినైన నీ వైపు చూడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు. ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అవతారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.